వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఎస్పీ కృష్ణకాంత్, డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావుని రంగంలోకి దించారు. కాకాని కోసం బెంగళూరు, హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో 10 బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయడంతో కాకానికి అరెస్టు కాక తప్పని పరిస్థితి ఏర్పడింది. కోర్టులో లొంగిపోతారంటూ చర్చలు జరిగాయి. ఈ క్రమంలో పోలీసులు శరవేగంగా ఆధారాలు సేకరించి కోర్టుకి అందించారు. పోలీసుల నోటీసులు నిందితులు తీసుకోలేదు. పైగా సాక్షులపై కాకాని తీవ్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసుల విచారణకి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న కాకాని 2 నెలలుగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్నారు. క్వార్జ్ కేసులో కాకాని పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. దీంతో పోలీసులు కాకాని బంధువుల ఇళ్లు, ఫామ్ హౌజులలో గాలిస్తున్నారు. మరోవైపు క్వార్జ్ కేసులో మరో 12 మందికి పోలీసులు నోటీసులిచ్చారు. క్వార్జ్ కేసులో కాకాని A4గా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి గతంలో హైకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందే ప్రయత్నాలు చేశారు. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో పోలీసుల నోటీసులు తీసుకోకుండా విచారణకు రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. హైదరాబాద్లో కొద్ది రోజులు, బెంగళూరులో కొన్నాళ్లు ఉంటూ పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నట్లు సమాచారం. నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాస్ నేతృత్వంలో 2 పోలీసు బృందాలు బెంగళూరులో పెద్ద ఎత్తున విస్తృతంగా జల్లెడపడుతున్నాయి. రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారికి సంబంధించిన ఇళ్లలోనే కొంతకాలం తలదాచుకున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు అక్కడ కూడా తనిఖీలు చేపట్టారు. బెంగళూరులోని కాకాని స్నేహితులు, బంధువులకు సంబంధించిన ఇళ్లు, ఫామ్ హౌజులు, గెస్ట్ హౌజులలో కూడా పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్లో కూడా కాకాని కోసం 2 పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ సాగిస్తున్నారు. ఈ క్రమంలో సుప్రజ అనే మహిళ అకౌంట్లోకి భారీ ఎత్తున కోట్లాది రూపాయలు ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు గుర్తించారు. ఆమె ఇంటికి కూడా పోలీసులు వెళ్లి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె నోటీసులు తీసుకోకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించారు. అలాగే ఈ కేసులో 12 మందిని పోలీసులు గుర్తించారు. అందులో కాకాని అల్లుడు కూడా ఉన్నారు. వీరందరికీ నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా వారు లేకపోవడంతో ఇంటి గోడలకు నోటీసులు అంటించి వస్తున్నారు. 2-3 సార్లు నోటీసులు ఇచ్చాక వారు స్పందించకపోతే వారందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్వార్జ్ కేసు విచారణ చాలా వేగవంతంగా సాగుతోంది. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాలతో పోలీసు బృందాలు యాక్టివ్గా పనిచేస్తూ గతంలో కంటే కూడా గాలింపును ముమ్మరం చేశాయి. ఏ క్షణమైనా కాకాని గోవర్ధన్ను అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.